మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కొమ్మాదిలో గల దేవిమెట్ట ప్రాంతంలో అయితే ఉన్నాము. ఏదైతే ఉదయం ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ స్టాక్ యార్డ్ అయితే కనుక మంటలు అంటుకున్న పరిస్థితి. ఏదైతే స్క్రాప్ మొత్తం అంతా కలెక్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క లేఅవుట్లో అయితే కనుక ఇక్కడ ఉన్న ప్రదేశం అయితే కనుక స్టాక్ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తెల్లవారుజామున 6-6:30 ప్రాంతంలో అయితే కనుక తెలియని ఆకతాయిలు అవ్వచ్చు, మరి ఏదో ఒక కారణంగా అయితే కనుక ఇక్కడ మంటలు అయితే అంటుకున్నాయి. కంప్లీట్గా చాలా వరకు పొగ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భయాందోళన చెందారు. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించగా పిఎంపాలెం పోలీసు వారు కూడా ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది. వెంటనే మంటలను అయితే కనుక అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 20 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యజమాని ఒకసారి యజమానితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? సంవత్సరం కింద పెట్టుకున్నామండి. పెట్టుకొని ఇక్కడ ఉన్నాం, ప్లాస్టిక్ పెట్టుకొని 10 మంది వర్కర్లు పనిచేస్తే మేము తెల్లవారులేసి చూసేసరికి ఊరోళ్ళు ఫోన్ చేశారు, బయట తగలబడిపోతుందండి. ఎవరో ముట్టిస్తారట, ఎవరో బయట ఇక్కడికి వచ్చి ముట్టిస్తారు, మేము లాగాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము వచ్చేసరికి ఫైర్ ఎక్కువ అయిపోయింది. గంటలారికి ఫోన్ చేసాం. అప్పటికి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చినప్పటికీ మొత్తం కాలిపోయింది. సుమారు ఎంత వరకు వాల్యూ చేస్తారు? వాల్యూ 20 లక్షలు ఉంటుంది మొత్తం. ఎంత అంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్? ప్లాస్టిక్ అంటే కవర్ టైప్ కానీ ఓన్లీ ప్లాస్టిక్ ఐటమే. అవి షిప్స్ చేస్తామండి మేము. దానికి సాక్రీ చేసి ఏ కలర్ చేసి ఏ ఐటెంకి ఐటెం చేసి మొత్తం చేస్తాం. నాకు దగ్గర 30-40 టన్నులు స్టాక్ ఉండిపోయిందండి. నాకు వర్కర్స్ వచ్చారు కదా సరిగ్గా. ప్రతి 10 టన్నులకి ఎంత సేల్ చేస్తుంటారు మీరు? మెయింటైన్ అంటే అందులోనూ కొన్ని ఐటమ్స్ కంపెనీ వాళ్ళు అడగగానే మనం గ్రైండింగ్ చేసి ఇవ్వాలండి. పలానా ఐటమ్స్ కావాలంటే పలానా ఐటమ్స్ గ్రైండింగ్ చేసేస్తాం. అనుమానం అంది ఎవరు లేదు. అసలు ఫైర్ మీకు ఎప్పుడు సమాచారం అండి? ఎవరు సమాచారం ఇచ్చారు? ఇక్కడ ఈ ఊరు సమస్యలే, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా, పక్కన వాళ్ళు చూసి ఫైర్ అయిపోతుంది వేరండి అంటే మేము వచ్చేటప్పటికి మొత్తం ఫైర్. 20 లక్షల సరుకు మీరు ఎటువంటి సెక్యూరిటీని కానీ ఎవరిని పెట్టుకోలేదు అంటే? కుర్ర వాళ్ళు ఎవరో ఉంటారు కదా మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు, ఎవరు లేదు? ఆ ఊరు వెళ్ళారండి అందరూ. పెట్టుకోవాలి కదా మామూలుగా. ఎంతమంది పెట్టలేదండి, అంటే మేము ఇక్కడే ఊర్లో సానుకూలం కాబట్టి మేము ఎక్కడ 20 సంవత్సరాలు బట్టి ఈ ఊర్లోనే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. పందులు గిందులు కాసుకొని ఇక్కడే ఉండాలి. మాకు పందులు ఉండేవండి, పందులు గట్టి కాసుకొని ఇవన్నీ చేసుకొని ఎప్పుడైతే పందులు తీసారో ఇంక ఈ వ్యాపారాలు పెట్టుకున్నామండి. మన జీబీఎంసీ కమిషనర్ గారు పందులన్నీ తీసేయండి అని చెప్పిన తర్వాత అవన్నీ తీసామండి. అవి తీసిన తర్వాత ఇంక నాకు పందులు లేవు, ఏ తోవ లేకపోతే నేను కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. మా బతుదేలు ఇదే సార్, నా బతుదేలు పోయింది. 20 లక్షల వరకు 20 లక్షల దాకా ఉంటుంది. అంత అప్పే. ప్లాస్టిక్ స్క్రాప్ ఏదైతే ఫైర్ అయిన పరిస్థితి, ఈ ఫైర్ని వెంటనే మంటలను అదుపులోకి తీసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది టోటల్గా అయితే కనుక మంటలన్నీ అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ప్రజెంట్ మనతో అయితే కనుక శ్రీనివాసరాజు గారు ఉన్నారు, ఫైర్ స్టేషన్ హెడ్ చిట్టువలస. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు సమాచారం అందింది? అసలు మాకు సమాచారం వన్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం వచ్చింది సార్. సమాచారం రాగానే బండి టర్న్అవుట్ చేసుకొని వచ్చాము. ఫైర్ అయితే ఆల్రెడీ కంట్రోల్లోకి వచ్చింది సార్. 2 ట్యాంకులు అప్పుడే 2వ ట్యాంక్ పనిచేస్తున్నామండి మేము. ఫైర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఆల్రెడీ చల్లారే కూడా మళ్ళీ ఫైర్ రావడం జరిగింది. అసలు దేనివల్ల అంటే ప్లాస్టిక్ ఇది కదండి, ప్లాస్టిక్ వల్ల కొంచెం లేట్గా ఇది అవుతుందండి ఆరడానికి. ప్లాస్టిక్ వల్ల కంట్రోల్ అయిపోతుందండి, మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయినట్టు. కంట్రోల్ అయిపోతుంది. ఇబ్బంది ప్రాణ నష్టం ఏం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ ఒక సెక్యూరిటీ కానీ లేదంటే ఒక పర్సన్ ఉంటే కనుక ఇది ఎంతటి దట్టమైనటువంటి అగ్నిగా అయితే కనుక మారుండకపోవచ్చు. అండ్ అలానే యజమాని కూడా ఎంత ఆస్తి నష్టం అయితే జరగకపోయి ఉండొచ్చు. సో చూసారు కదా, ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.